అదే నేను తలుచుకుంటే ఏం చేస్తావు? చంపేస్తావా? చంపేస్తావా? ఇప్పటిదాకా ఏం చేసావో నేను మర్చిపోతాను. ఇక నుంచైనా నువ్వు జాగ్రత్తగా ఉండు. నేనేం చేశాను విజయ్? అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. నిన్నెంత సులువుగా చంపగలను అర్థం చేసుకో. నేను తలుచుకుంటే ఇంతకన్నా దారుణంగా చంపగలను. కానీ ఇంత ఎర్లీగా చంపను. ఇలాంటి వార్నింగ్లు, వాయిదాలు ఎన్నో గడిచాక అప్పుడు ఉంటుంది నీకు అసలు చావు. నన్ను నిజంగానే చంపేస్తావు కళ్యాణి? చచ్చిన పిల్లి కోసమైనా జాలి పడతానేమో కాని నిన్ను చంపడానికి వెనకాడ్ను. నువ్వు చేసిన పాపానికి చావే ప్రాయశ్చితం. కాకపోతే భర్తవి కదా, కాస్త లేటుగా చంపుతాను. నువ్వేం చేశావో గుర్తు చేసి భయపెట్టి చంపుతాను. చంపటం గ్యారంటీ. అమ్మగారు ఒక్క నిమిషం. బయట పారిపోసి. అలాగేనమ్మా. కుడికాలు పెట్టి లోపలికి రండి. ఒరే కన్నా, ఇదేరా మన ఇల్లు. చూడు చూడు, బాగుందా? నచ్చిందా నీకు? నీకోసమని స్పెషల్ గా రూమ్ రెడీ చేసి ఉంచాను. నీ రూమ్ చూస్తావా? రా వెళ్తూ. ఇక వదిలి ఫుల్ బిజీ అన్నయ్య. నిన్ను పట్టించుకునే తీరిక కూడా ఉండదు. ఇదిగో ఇదేరా నీ రూమ్. ఎలా ఉంది? బాగుందా? ఒరే పిల్లలు, మీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మీ ఫ్రెండ్ వచ్చేసాడు. ఇదిగో చూడండి ఎలా ఉన్నాడు.
మీ అందరికన్నా బాగున్నాడు కదా? రే నాన్నా, చూడు నీకోసం ఎన్ని కొన్నాను. వాళ్ళందరికీ హాయ్ చెప్పు. ఇదిగో ఇది నీకోసమే. ఇది చూడు చూడు, ఇదెలా ఉంది? చిన్ని కన్నయ్యా. అదిగో ఉయ్యాలా. చిన్ని కన్నయ్యా, ఇదిగో నీ ఉయ్యాలా. ఇందులో బజ్జుంటే ఎట్టే నిద్రొచ్చేస్తుంది నీకు. పడుకుంటావా? ఇవన్నీ నీ డ్రెస్లే, నచ్చాయా? ఇదిగో నీ చిన్ని ఒంటికి చలి పెట్టకుండా నేనే స్వయంగా అల్లిన స్వెటరు. బాగుందా? చూడు. ఇక నుంచి ఇదేరా మన ప్రపంచం. ఇందులోనే రోజు మనం ఆడుకోవాలి, పాడుకోవాలి, నవ్వుకోవాలి, కబుర్లు చెప్పుకోవాలి, బువ్వ తిని బజ్జోవాలి. అన్నీ ఇక్కడే. బుజ్జిగడ్ రూమ్ ఎలా ఉంది గౌతమి? చాలా బాగుందక్క, బాగా రెడీ చేసావు. నా కన్నయ్య కోసం ఏమాత్రం చేయలేనా? కన్నయ్య, నేను, నువ్వు ఇకపై ఇందులోనే ఉండాలి. ఇదే మన ప్రపంచం. పాకే వయసు వచ్చే వరకే బాబు మన మాట వింటాడక్క. ఆ తర్వాత ఇల్లంతా తిరిగేస్తాడు. అప్పుడు ఇల్లు మొత్తం వీడిదే. నడిచే వయసు వచ్చాక ఇంటి బయటికి కూడా వెళ్తాడు. అప్పుడు ఊరంతా వీడిదే. ఒక్క ఊరేంటి, ఈ ప్రపంచమే వీడిది. నిజం నానా, ఈ భూమికి నువ్వే రాజువి కదా. అయ్యా, అబ్బాయి గారికి నామకరణం చేయటానికి ఎల్లుండి ఉదయం 9 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో అబ్బాయి గారికి పేరు పెట్టారంటే ఆ పేరు ఇంటి పేరు నిలబెడతారయ్యా. అలాగే పంతులు గారు, ఆ ముహూర్తానికే పేరు పెట్టేద్దాం. ఏంటండి, ఎల్లుండి ఓకే కదా? నీ ఇష్టం అనసూయ. ఎలాగూ నాకు ముహూర్తాలపై ఇంట్రెస్ట్ లేదు. మీకెలా నచ్చితే అలా చేయండి. అబ్బాయి గారి జన్మ సమయం రాశిని బట్టి చూస్తే గొప్ప గుణవంతుడయ్యేలా ఉన్నారండి. మిమ్మల్ని మించిన కీర్తివంతులు అవుతారు. మనిషి గొప్పవాడయ్యేది పెంపకం వల్ల కాని పుట్టిన సమయం వల్ల కాదు. సర్లేండి, ఆయన ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఎల్లుండి తప్పకుండా రండి పంతులు గారు. నామకరణం తంతు మీ చేతుల మీదుగా జరగాలి. అలాగేనమ్మా. వస్తానయ్య గారు. మంచిది. వస్తానమ్మా. ఎలాగూ టైం ఉంది కాబట్టి నామకరణం గ్రాండ్ గా చేయాలండి. మన వాళ్ళందరినీ పిలవాలి. అది కాదన్సు. అన్నయ్య, ఈ విషయంలో మీరేం చెప్పినా వదిన వినండి అన్నయ్య. అవ్వద్దు ఇవ్వద్దు అంటే ఎలా? మనకిష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాలి. బాబు పెద్దయ్యాక వాడు ఆనందపడ్డానికి కూడా కొన్ని తీపి గుర్తులుండాలిగా. ఏరా నానా? సరే, అలాగే కానివ్వండి. నలభై ఏళ్లకి పెద్ద దిక్కు మీరు. మనకు అబ్బాయి పుట్టాడంటే ఈ ఊళ్ళో జనం అంతా ఎంత సంతోషిస్తారు. మీ వారసత్వం వీడికి రావాలంటే మీ వారసుడిగా వీడు వాళ్ళకి పరిచయం అవ్వాలిగా. అవేం అవసరం లేదు. బంధువుల్ని మాత్రం పిలువు చాలు. బావుగారు, బంధువులంటే బాబు మేనత్తను కూడా నా బావుగారు. వరోదిని, అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడు, అనవసరమైన మాట్లాడుకో. అంటే మేనత్త పేరు పెట్టడం మన సంప్రదాయం కదండి, అందుకని చెప్పాను. పుట్టిన
పిల్లాడు మేనమామ పోలికలతో పుడితే మంచిదంటారు. మేనమామ ఎలాగూ లేడు కాబట్టి కనీసం మేనత్తతో పేరు పెట్టిస్తే బావుంటుందేమో అని. ఆ అవసరం లేదు. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా. నేనెప్పుడు నీకు తోడుగా ఉంటాను. నీ జీవితం గురించి నువ్వు నిర్ణయం తీసుకున్నావంటే నా అవసరం నీకు లేదనిపిస్తోంది. కానీ ఒక అన్నగా నా నుంచి నువ్వేం ఆశించుకో. నీకు నేను లేను. నా కొడుకు ఎవరో పేరు పెట్టి ఉద్ధరించక్కర్లేదు. వాడికి అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, బాబాయిలు చాలా మంది ఉన్నారు. వీళ్ళలో ఎవరొచ్చినా సరే పేరు పెట్టొచ్చు. అది కాదండి, మరి సాంప్రదాయం. నువ్వు మాట్లాడకను. వాడికి కావాల్సింది సంస్కారం. అది నేర్పించు చాలు. నేను వాళ్ళతో నాకు ఇష్టం లేని పని చేయించకు. నేను పుట్టినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడావు. అమ్మలా నాకు గోరు ముద్దలు తినిపించావు. నాన్నలా నడక నడతా నేర్పించావు. గురువులా నన్ను తీర్చిదిద్దావు. దేవుడిలా ఆపద సమయంలో ఆదుకున్నావు. నా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నువ్వే అన్నయ్యా. అలాంటి నిన్ను బాధ పెట్టాను. నీ మనసు ఎంత కష్టపడుంటే నేను లేనని అనుంటావో నేను అర్థం చేసుకోగలనన్నయ్యా. చీమకు కూడా హాని చెయ్యను నువ్వు. సొంత చెల్లెలు చచ్చిపోయింది అన్నావంటే, ఆ చెల్లెలు భర్తని చంపుతాను అన్నావంటే నీ బాధని, ఆవేదనని అర్థం చేసుకోగలనన్నయ్యా. కానీ నేనెందుకు ఇలా చేస్తున్నానో తెలుసా అన్నయ్య? మన కుటుంబంపై ఆపార్థంతో కక్ష కట్టిన ఆ దుర్మార్గుడి అంతు చూడటానికి ఈ నాటకం ఆడుతున్నాను. నిన్నెంతగానో కష్టపెడుతున్న ఆ నీచుడికి కష్టమంటే ఏంటో తెలిసేలా చెయ్యాలని వాడి చెంతకొచ్చాను. ఈ విషయం నీకు ఎలా చెప్పాలన్నయ్యా? ఎలా చెప్పను? అదేంటండి, ఇలాంటి ఫంక్షన్లో కళ్యాణి లేకపోవడం ఏంటి? ఈ విషయం ఇంతటితో మర్చిపోండి. నట్టింట్లో నిలబడి ఏం మాట్లాడుతున్నారండి? కళ్యాణి ఇంట ఆడపడుచు, మహాలక్ష్మి. ఏమైందండి? కళ్యాణి వదిన గురించి ఎందుకలా మాట్లాడుతున్నారు? తన గురించి మాట్లాడడానికి ఇంకేం లేదు. నా నిర్ణయం మారదు. నన్ను విసిగించకండి. వద్దన్నయ్యా, నన్నెంతగానో ప్రేమించి నిన్ను ఇంకా బాధ పెట్టలేను. నేనెందుకు ఇలా చేస్తున్నానో నీకు చెప్పేస్తాను. అలా అయినా నీకు కాస్త ఊరట కలుగుతుంది. నీ చెల్లి తప్పు చేయలేదని నీకు తెలుస్తుంది.
చేసినా అన్నయ్య నాతో మాట్లాడతాడో లేదో. ఇప్పుడెలా? ఏం చేయాలి? నేను నీకు చెప్పలేనన్నయ్యా, చెప్పలేను. చెబితే నువ్వు నన్ను ఇక్కడ ఉండనివ్వవు. ఈ దుర్మార్గుడు నన్నేం చేస్తాడు అని నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతావు. నీ దగ్గరుంటే వాడిపై పగ తీర్చుకోలేను. పైగా భర్త లేని భార్యగా నీ కళ్ళ ముందు కనిపిస్తూ చెల్లెల జీవితం ఇలా అయిందేంటా అని నువ్వు పడే బాధకి కారణమవుతాను. అందుకే నీకిప్పుడు చెప్పనన్నయ్యా. నా పని పూర్తయ్యాకే నేనేంటో నీకు చెప్తాను. అప్పటిదాకా మన మధ్య ఈ అపార్థాలు తప్పవన్నయ్యా. నీతో తనివి తీరా మాట్లాడాలనుందన్నయ్యా. నీ గుండెలపై తల పెట్టి నా గుండెలో బాధనంతా నీకు చెప్పుకొని కన్నీటితో నీ పాదాలు కడగాలనుందన్నయ్యా. కాని దేవుడి సమక్షానికి రాలేని పాపిలా నాలో నేనే కుమిలిపోతున్నాను. నన్ను క్షమించన్నయ్యా. నీ చెల్లిని క్షమించు. బాబా ఎంతసేపు సింగారించుకుంటావే? వసాయ్, నువ్వు ఎంతసేపు బట్టలు సర్దుకుంటావు? అయిపోయింది నానమ్మా. త్వరగా తేవలండి, మీ నాన్న చేనుకి వెళ్ళొద్దు. నువ్వు నాన్న రేపు పొద్దునే వస్తున్నారుగా. పిల్లడికి పేరు పెడుతున్నప్పుడు రాకుండా ఎలా ఉంటామే? అబ్బో అబ్బో, మనవడికి బొమ్మలు తెచ్చాడే మీ నాన్న. ఏరా రామయ్య, చిన్నప్పుడు నువ్వు ఆడుకోలేదని నీ మనవడు ఆడుకోవడానికి బొమ్మలు తెచ్చావా? త్వరగా బయలుదేరండమ్మా, ఆలస్యం అవుతుంది. తీసుకోండి, బయలుదేరండమ్మా, బయలుదేరండి. బయలుదేరండి మరి, త్వరగా బయలుదేరండి. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగేమ్మా, తొందరగా పదండి. ఎవడ ఈ బుడబొక్కలుడు సుమ్మాని వెళ్తుంటే అపశకునంలో ఎదురుపడ్డాడు? అమ్మమ్మ గారు, నేనండి, కుబేరమూర్తిని. నువ్వా? ఊళ్ళోకి అడుక్కు తినే మేడం ఒకటి దిగబడిందిగా,
వాళ్ళల్లో ఒకడు అనుకున్నానులే. ఆ? ఈ ముసలిది కావాలని మనల్ని చీప్ చేస్తుంది. ఈ బొమ్మలిచ్చి దిమ్మ తిరిగేలా చేయాలి. వయసు అయిపోయింది కదా, పాపం కళ్ళకి శుక్లాలు వచ్చి చూపు సరిగా ఆనక అట్ట అనుకోని ఉంటది. అంతే కదా మావయ్య? ఎందుకు వచ్చావు? అంటే గౌతమి కొడుక్కి పేరు పెడుతున్నారని గంగా వాళ్ళు బయలుదేరుతున్నారు కదా. అదే దేవుడి దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారు కదా, అందుకే చంటోడి కోసమని ఈ బొమ్మలు గొందెచ్చా. బాగున్నాయా?